అటవీ ప్రాంతంలో ఉన్న రోడ్డుపై వాహనాలు వస్తూ పోతూ ఉన్నాయి. ఇంతలో పక్కనే పొదల్లోంచి ఓ చిరుతపులి ఆ రోడ్డు మీదకొచ్చింది. అది గమనించిన ఓ బైకర్ వేగంగా వచ్చి ఆ చిరుతను ఢీకొట్టాడు. పాపం చిరుత స్పృహ లేకుండా పడిపోయింది. బైక్ కూడా అంత దూరంలో పడింది. ఈ ఘటనతో రోడ్డుకి అటూ ఇటూ వాహనాలు నిలిచిపోయాయి. అందరూ ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా చూశారు. ఇంతలో ఊహించని సీన్ జరిగింది. చెన్నై అటవీ ప్రాంతం సమీపంలో గురువారం ఉదయం 8 గంటల సమయంలో గుడలూరు ప్రాంతానికి చెందిన రాజన్ బైక్ పై వెళ్తున్నాడు. నడుకాని మరపాలెం వద్దకొచ్చేసరికి ఓ చిరుత అడవిలో నుంచి రోడ్డుపైకి వచ్చింది. రోడ్డు దాటుతున్న చిరుతను బైక్ పై వెళ్తున్న వ్యక్తి ఢీకొట్టాడు. ఆ బైక్ రోడ్డు పక్కన పడగా చిరుత రోడ్డుపై కుప్పకూలింది. స్వల్ప గాయాలతో ఆ వ్యక్తి బయటపడ్డాడు. చిరుతకు ఏమైందో, అది ఎక్కడ తనపై దాడి చేస్తుందోనని బైక్ అక్కడే వదిలి అక్కడి నుంచి దూరంగా వెళ్లాడు. అయితే బైక్ ఢీకొట్టడంతో చిరుత రోడ్డు మధ్యలో పడిపోయింది. చాలాసేపటి వరకు అది కదల్లేదు. అందరూ చిరుత చనిపోయిందేమో అనుకున్నారు. కానీ దగ్గరకు వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. అయితే ఊహించని విధంగా అది స్పృహలోకి వచ్చింది. లేచి సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్ళిపోయింది. ఓ వాహనంలోని వ్యక్తి ఇదంతా తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.